అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగబాబు. నేను వెస్ట్ గోదావరి జిల్లా బీసీ సంఘం కోఆర్డినేటర్గా నేను పనిచేస్తున్నాను. నేను మీకు ఈ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరుగుతున్న అక్రమాలపై అనేక విధాలుగా ఫైట్ చేస్తున్నాను. నాకు జరుగుతున్న అన్యాయంపై, అక్రమ రిజిస్ట్రేషన్పై కూడా ఈ వీడియోలో ఒక సమాచారం మీకు తెలియపరుస్తున్నాను. ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో జరుగుతున్న ఒక అక్రమ సబ్ రిజిస్టర్లపై, వాళ్ళు చేస్తున్న విధి విధానాలపై. మనం ఏదైనా పొలం కొనాలన్నా అమ్మాలన్నా సరే మన పేరున పట్టాదారు పాస్బుక్లు 1B అడంగలన్నీ కూడా మన పేర్లు ఉండాలి. ఉంటే అది రిజిస్ట్రేషన్ అనేది ఎదురుగా మనం చేసుకోగలం, అమ్మగలం. అది మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ మొగల్తూరు ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇవేమీ అక్కర్లేదండి. సుమారు 2 నుంచి 3 లక్షలు తీసుకుంటే చాలు. ఎక్కడన్నా హైవే పక్కన 100 కోట్ల భూమి ఉన్నా సరే ఇక్కడికి వచ్చి అడంగా ఎవరి పేరున్నా, పట్టణతరపు ఎవరి పేరున్నా వాళ్ళకి అనవసరం. ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ అయ్యా ఇది పరిస్థితి అని ఒక 3 లక్షలు చేతిలో పెడితే డాక్యుమెంట్ తెల్లారిపోతుంది, మీ పేరున అయిపోతుంది. ఇది మన వ్యవస్థ. ఇంకెక్కడ చేరు ఒక వెస్ట్ గోదావరి జిల్లా ఉండి సబ్ రిజిస్టర్ మరియు మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులు మాత్రమే ఈ అవకాశం. ఇంత కరప్షన్ సబ్ రిజిస్టర్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఓకే, ఎగ్జాంపుల్గా రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుందంటే, రిజిస్ట్రేషన్ మనం ఒక డాక్యుమెంట్ పెట్టినప్పుడు నేమ్స్ మ్యాచ్ అయితేనే రిజిస్ట్రేషన్ అనేది జరుగుద్దండి. అన్నీ అయిన తర్వాత డాక్యుమెంట్ మనం ప్రొడ్యూస్ చేసినప్పుడు, డాక్యుమెంట్ మనం సబ్ రిజిస్టర్కి చూపించినప్పుడు అతను చూసుకోవాలి అన్ని రకాల పాస్బుక్స్ ఉన్నాయా, అడంగల్స్ ఉన్నాయా, ఉన్నాయని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత లాస్ట్లో ఈ ఆటో మ్యూటేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుందండి. ఈ ఆటో మ్యూటేషన్ ఎంత ప్రమాదకర వ్యవస్థ అంటే, ఎగ్జాంపుల్గా నా పేరున మా తాతలు మాకు ఇచ్చిన 30 ఎకరం భూమి ఉందండి. అడంగల్లో పాస్బుక్లు ఎప్పటి నుంచో తరతరాల నుంచి మా పేర్లే ఉన్నాయి. ఈ ఆటోమేటిక్స్లో మేము ఎవరికి పొలం అమ్మలేదు, చేయలేదు, ఎవరికి అగ్రిమెంట్లు కూడా రాయలేదు కనీసం. మా భూములపై ఒక శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి ఒక ల్యాండ్ గ్రాబర్ కన్నేసి ఇక్కడ మొగల్తూరు ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో వెస్ట్ గోదావరి జిల్లాలో డాక్యుమెంట్ పెట్టాడండి. మేము అమ్మలేదు. సర్వే నెంబర్లు అన్నీ కూడా మా పేర్లే నమోదై ఉన్నాయి, అడంగల్ పాస్బుక్లు మా పేర్లే ఉన్నాయి. అయినప్పటికీ ఈ సబ్ రిజిస్టర్లు మేనేజ్ చేసుకుని డాక్యుమెంట్ ఇక్కడ పెట్టాడు. అందరూ కూడా అడుగుతున్నారు, మీ పేర్లు అన్నీ ఉండగా మీ భూములు ఎలాగా అతను చేస్తాడండి అని. ఇక్కడే చాలా సమస్యాత్మకమైన వ్యవహారం ఉందండి. రిజిస్ట్రేషను మా భూమిని ఎవరో ఒక అన్నోన్ పర్సన్తో రిజిస్ట్రేషన్ పెట్టారండి. పెట్టి రిజిస్ట్రేషన్ అంతా అయిన తర్వాత లాస్ట్లో స్టాంప్ రోడ్ కట్టేశారు. అడంగల్స్తో పార్టీ సంతకాలు కూడా అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఒక స్కానింగ్ ఒకటే మిగిలింది ఈ ఆఫీసులో. ఈ ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో కానీ, ఈ మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో కానీ, 2 ఆఫీసులో ఈ విధానం జరుగుతుంది. ఈ ఆటో మ్యూటేషన్ అనేది ఆప్షన్ సబ్ రిజిస్టర్ వన్స్ ఒకసారి అతను అగ్రి అయిపోయి రిజిస్ట్రేషన్ చేసేస్తే మా పేర్లు ఉన్న భూమిని మా ఖాతా నెంబర్ వేసుకుని వేరే పర్సన్తో రిజిస్టర్ చేస్తే మా పేర్లో ఉన్న భూమిని ఇక్కడ అర్థం చేసుకోండి, మా పేర్లు ఉన్న భూమిని మేము రిజిస్టర్ చేయకుండా
ఎవరో అన్నోన్ పర్సన్తో మా ఖాతా నెంబరు మా సర్వే నెంబర్ వేసి రిజిస్టర్ చేస్తే ఈ సబ్ రిజిస్టర్ ఓకే చేస్తున్నాడండి. చేసిన అరగంటకి ఈ ఆటోమేటిషన్ ద్వారా మా పేర్లు మారిపోతున్నాయి. మా పేర్లు మారిపోతాయి, మా పేర్లు తొలగిపోతాయి, మా పాస్బుక్లు అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. మేము రిజిస్ట్రేషన్ చేయకపోయినా, ఎటువంటి మా ప్రమేయం లేకుండా మేము సంతకాలు పెట్టకపోయినా సరే, ఈ ఆటో మ్యూటేషన్ ద్వారా కేవలం ఇది ల్యాండ్ గ్రాబర్లకి, ఇటువంటి సబ్రిస్టులకి ఒక వరంలాగా డబ్బులు క్యాచ్ చేసి ఉండడంలో ఒక ఏటీఎం లాగా తయారైందండి. ఈ టైప్ రిజిస్ట్రేషన్లు ఎక్కడ ఎవరో చేయరు కూడా. ఒక ఉండి సబ్రిజిస్టర్లో, మొగల్తూరు సబ్రిజిస్టర్లో మాత్రమే ఈ విధానం, ఈ రకమైన డాక్యుమెంట్ జరుగుతున్నాయి. మేము ఎవరికి అమ్మలేదండి, మేము ఎవరికి సంతకాలు పెట్టలేదు, మేము ఏ విధమైన ఎవరికి అగ్రిమెంట్ కూడా రాయలేదు. అయినప్పటికీ మా భూములపై ఒక డాక్యుమెంట్, ఫాల్స్ డాక్యుమెంట్ పెట్టి ఈ ఆటో మ్యూటేషన్ అనే ఒక ఆప్షన్ ఉపయోగించుకుని మా పేర్లు మార్చేస్తున్నారు. మా డాక్యుమెంట్ని మమ్మల్ని పూర్తిగా అడంగలందు మా పేర్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దుర్మార్గమైన ఈ వ్యవస్థ, ఇంత దుర్మార్గమైన సబ్ రిజిస్టర్లు చేసే తప్పులన్నీ కూడా ఇక్కడే ఇవేనండి. ఇలాగా మొగల్తూరు సబ్ రిజిస్టర్ వీరభద్రరావు 494 డాక్యుమెంట్లు చేశాడండి. తండోపతండాలుగా బాధితులు అక్కడ. అతను చేసే తప్పులను బయటపెట్టి, అతని అక్రమాలను బయటపెట్టి నేను అతన్ని సస్పెండ్ చేయించడం జరిగింది. ఆ సస్పెండ్ ఆర్డర్ కాపీ కూడా నేను ప్రెస్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఆయన సస్పెండ్ అయిన తర్వాత ఈ ల్యాండ్ గ్రాబర్ శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ వచ్చి సుధారాణి గారిని, ఈవిడ కూడా అంత ఏమంటారు, ధైర్యవంతురాలు 2-3 టైమ్స్ సస్పెండ్ అయింది. భీమవరం సబ్ రిజిస్టర్గా పనిచేస్తూ ఉండగా సిద్ధహస్తురాలు కూడా ఆవిడని పట్టుకుని డాక్యుమెంట్ ఇక్కడ పెట్టి రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నాలు చేశాడు. స్టాంప్ డ్యూటీ అన్ని రకాలు కట్టేశారు. ఆ స్కానింగ్ ఒకటే మిగిలిందండి. ఈ ఆటో మ్యూటేషన్ అనేది ఒకటే ఇక్కడ మిగిలింది. డాక్యుమెంట్స్ దాచేసి ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ పనిచేస్తున్న జూనియర్ అధికారులను ఉపయోగించుకుని నేను గట్టిగా ప్రశ్న జరిగింది. ఉండి సబ్ స్టాఫ్స్కి వచ్చి గట్టిగా నిలదీసి, మీరు ఈ విధమైన డాక్యుమెంట్ ఎలా చేస్తారు అని చెప్పి నేను గట్టిగా ప్రశ్నిస్తే సెలవు పెట్టి పారిపోయిందండి. ఎవరో సెక్రటరీ నుంచి ఒక అధికారి ఫోన్ చేసేయని చెప్పి భరోసా ఇచ్చి, అంటే 1B పాస్బుక్లు అడగని నా పేర్లు ఉన్నాయి, దానికి నా ఆధార్ కార్డు లింక్ అయి ఉంటుంది ఆ పాస్బుక్కి, అయినప్పటికీ చేసే పర్లేదు, వాళ్ళు కోర్టులో చూసుకుంటారని చెప్పి వీళ్ళకి భరోసా ఇచ్చి చేయమని అనేక విధాలుగా మా ఆస్తులపై ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఈ ఆటో మ్యూటేషన్ అనేది అత్యంత ప్రమాదకరం. ఎంత ప్రమాదకరం అంటే, ఈ SC, ST, BC కులస్తులకి, అలాగే బ్రాహ్మణ కులస్తులపై, అలాగే వైశ్య కులస్తులపై, ఈ అగ్ర వర్ణాల, అంటే అందరిని అనలేదు నేను, ఈ శ్రీనివాస్ రెడ్డి ల్యాండ్ గ్రాబర్ లాంటి వాళ్ళకి ఇది చాలా ఒక వరంగా మారి మా కులస్తులపై అన్యాయం చేస్తున్నారు. మా బీసీ నాయకులు, మా బీసీ కులస్తులపై ఈ విధమైన తప్పుడు డాక్యుమెంట్ పెట్టి మాకు అన్యాయం చేయడానికి శ్రీనివాస్ రెడ్డి లాంటి 420 గాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు.